పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. తర్వాత శనివారం సాహిత్య కార్యక్రమంలో ప్రధాన అంశము సాహిత్య ప్రసంగం. ఈరోజు మన బృందానికి సాహిత్య ప్రసంగం, ప్రతి వారము మనము బృందేతర సభ్యులను లబ్ధ ప్రతిష్ఠులైన వారిని మనం ఆహ్వానించి మన బృందానికి మంచి మంచి అంశాలపై సాహిత్య ప్రసంగం చేయవలసిందిగా వారిని ప్రార్థిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మన బృందంలో సాహిత్య ప్రసంగం చేయడానికి వేచేస్తున్నారు డాక్టర్ జి వెంకటరమణ గారు. వెంకటరమణ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే వెంకటరమణ గారి గురించి సూక్ష్మంగా వారిని పరిచయం చేస్తాను మన బృందానికి. వెంకటరమణ గారు ఏలూరు జిల్లా గణపవరం వాసి. ఆయన 2008లో ఎంఏ తెలుగు పూర్తి చేసి ఎంఫిల్ 2014లోను 2009లోను 2014లో హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. అట్లాగే వారు ప్రాచీన తెలుగు సాహిత్యం కవుల కరువు ప్రభావ చిత్రణ అనే అంశం మీద పరిశోధన కూడా చేశారు. వీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. వీరు కవి. వీరి ముద్రిత ప్రచురణలు అవగాహన, ఎక్కడివి తెల్లకాకులు, ఇలాగే మరికొన్ని ముద్రిత ప్రచురణలు కూడా ఉన్నాయి. అలాగే వీరు తొలకరి అనే ఈ మ్యాగజైన్కి ఎడిటర్గా కూడా పనిచేస్తున్నారు. వీరు కొన్ని సెమినార్స్లో పేపర్స్ సబ్మిట్ చేయడం జరిగింది, పత్ర సమర్పణలు. తెలుగు పద్యంలో హాస్యము నేషనల్ యూత్ లిటరరీ ఫెస్టివల్లో సమర్పించడం జరిగింది. అట్లాగే వీరు అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో కూడా వారి పత్ర సమర్పణ చేయడం జరిగింది. వీరు అనేక సందర్భాల్లో వివిధ బృందాలలో అతిథులుగా హాజరయ్యి వారి సాహిత్య ప్రసంగాలని అనేక మంది సభ్యులకి అందించడం జరిగింది. వీరు తెలుగులో అనేక క్విజ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇది సూక్ష్మంగా వారి పరిచయం. ఇంకా అనేక అంశాల్లో వారు లబ్ధ ప్రతిష్ఠులు. ఈరోజు భావనాప్రియ బృందం కొరకు వారు కథానికా సాహిత్యంలోని మెళకువలు గురించి తమ ప్రసంగంలో మనందరికీ వివరిస్తారు. డాక్టర్ జి వెంకటరమణ గారు 45 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. వారికి సాదరంగా భావనాప్రియ బృందం తరఫున స్వాగతం పలుకుతున్నాం. వెంకటరమణ గారు. సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం వెంకటరమణ గారు. ఈ 45 నిమిషాలు మీ ప్రసంగం. అట్లాగే సార్. ముందుగా భావనాప్రియ సాహిత్య బృందం నిర్వాహకులకు, ఈ భావనాప్రియ సాహిత్య బృందానికి నన్ను మాట్లాడమని ప్రోత్సహించిన మిత్రుడు, నా కొలీగ్ డాక్టర్ ఎస్ గోపాలయ్య గారికి, ఈనాడు విచేసిన పెద్దలైన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వయసులోను, అనుభవంలోను, విద్యలోను అన్నింటిలో నేను మీ అందరికన్నా చాలా చిన్నవాడిని. నన్ను చాలా పెద్దగా పరిచయం చేశారు సార్. ధన్యవాదాలు సార్. ఇంత తెలుగులో కథానికా సాహిత్యం చాలా విస్తృతమైనటువంటి పరిధి కలిగిన అంశం. మా గురువు గారు ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు ఈ మధ్యనే ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యారు. మా గురువు గారు ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారు కథానికా సాహిత్యంలో ఆయన లబ్ధ ప్రతిష్ఠలు అందరికీ తెలిసిన విషయమే. వారిని ప్రత్యక్షంగా చూస్తూ, వారు రాసిన కథల్ని చదువుతూ, వారి మీద ఉన్న మక్కువతో కథానికా సాహిత్యం పట్ల నాకు తెలియకుండానే ఒక రకమైన ఇష్టం, చదవాలన్న ఆసక్తి కలుగుతూ వచ్చాయి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసే క్రమంలో. సో నాకు తెలిసిన, నేను చదువుకున్న, నాకు అర్థమైన కొన్ని కథల్ని
మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మీరు ఆశించినంతగా లేదా ఊహించినంతగా నేను చేరుకోలేకపోతే అది నా అధ్యయన కొరతే అనుకుంటాను తప్ప మరొకటి కాదు. ఎందుకంటే సుమారుగా విశ్వనాథ రెడ్డి గారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలుగులో సుమారు 3 లక్షలకు పైగా కథానికా సాహిత్యం వెలువడిందని చెబుతూ వచ్చారు. కాబట్టి లక్షలలో ఉన్నటువంటి ఈ కథల్ని మనం పదుల సంఖ్యలోనో లేదా వందల సంఖ్యలోనో, ఇంకా మన ఉత్సాహం రెట్టింపు అయితే వేల సంఖ్యలోనో చదువుకోవచ్చు, చదివి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడో ఒక సందర్భంలో మన జీవితాన్ని లేదా మన ఉద్యోగ జీవితాన్ని లేదా మన స్నేహితుల యొక్క జీవితాల్ని ప్రభావితం చేసేవిగా ఉంటాయని చెప్పడంలో ఏం సందేహం లేదు. సరే, ఇది ప్రాథమిక విషయాలన్నీ తెలియజేస్తూ తెలుగు కథానిక పరిపుష్టమైనటువంటి లక్షణాలతో ఎత్తుగడ, కథా నడిపింపు, పాత్ర చిత్రణ, శిల్ప చాతుర్యం, సంభాషణ నైపుణ్యం, ముగింపు ఇలాంటి పరిపుష్టమైన లక్షణాలతో కథగా రూపుదిద్దుకునేటట్లు ఆ లక్షణాలతో మొట్టమొదట కథ రాసింది గురజాడ అప్పారావు గారు. దిద్దుబాటుతో మొదలైందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే బండారు అచ్చమామ గారి స్త్రీ విద్య ధన త్రయోదశి చాలా సందర్భాల్లో ముందే వచ్చింది కదా అనే చర్చకు వచ్చినప్పటికీ ఈ పరిపుష్టమైన లక్షణాలతో వచ్చింది దిద్దుబాటు కథేనని మా గురువు గారు ఇద్దరు చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పిన మాటనే నేను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దిద్దుబాటు కథతో మొదలెట్టి నేను చదివిన కథలన్నిటినీ ప్రముఖమైన లేదా నేను చదివి అర్థం చేసుకున్న ఈ నేటి వరకు చెప్పే ఆ కథల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. దిద్దుబాటు అసలు సంఘ సంస్కరణ కాలంలో ఈ కథ వచ్చింది. సంఘాన్ని సంస్కరించాలి. ఆనాడున్న సమస్యలు వేరు, పరిస్థితులు వేరు, భాషా పరిస్థితులు వేరు, సామాజిక పరిస్థితులు రెండు వేరు. గ్రాంధిక వ్యావహారిక భాషల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పాలి. ఆ సమయంలో సరళ వ్యవహారికంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి భాషలో వచ్చిన కథ గోపాలరావు గారు, కమలిని భార్యాభర్తలు, వాళ్ళ పనివాడు. వేశ్యా వ్యవస్థ ఆనాటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి బలమైన సమస్యల్లో ప్రధానమైంది. చాలా మంది కుటుంబాలని, చాలా మంది వ్యక్తుల్ని, చదువుకున్నా చదువు లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ వ్యవస్థ వ్యక్తులందరినీ చాలా నాశనం చేసింది అనడంలో సందేహం లేదు. దిద్దుకున్న వాళ్ళు కొంతమంది, దిద్దుకోకుండా పతనం అయిపోయిన వాళ్ళు మరెంతమంది. ఆనాడు చూపించిన గోపాలరావు గారి పాత్ర ద్వారా ఆయన భార్య చాలా చక్కనిది, చదువుకున్నది. అప్పటికే స్త్రీ విద్యతో చైతన్యం అందిపుచ్చుకున్నటువంటి లక్షణాన్ని కమలని పాత్రకి ఆపాదిస్తూ గురజాడ అప్పారావు గారు చెప్పారు. అందుకే ఆయన వేశ్యాలోలుడే ఇంటికి రాకుండా ఉండే క్రమంలో ఆ పనివానితో భార్య చెప్పి, నేను ఇంక ఇక్కడ ఉండటం ఉపయోగం లేదు, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అని ఉత్తరం రాసి, మీ అయ్యగారు వస్తే ఈ ఉత్తరం ఆయనకి ఇవ్వండి అని చెప్పి ఊరికి వెళ్ళదు, ఆ ఉత్తరం అతనికి ఇచ్చి ఇవ్వమంటుంది. రాగానే పనివాడు ఆ ఉత్తరం గోపాలరావు గారికి ఇస్తే చదువుకుంటాడు. ఆమె వెళ్ళదు. అయితే అరే బండిది మనం వెళ్దామని చెప్పి కుర్ర బండిది మనం వెళ్దామన్నప్పుడు వెంటనే మంచం కింద నుంచి ఆమె ఈ కాలి పట్ల శబ్దం వినపడి బయటికి వస్తుంది. అప్పుడు గురజాడ అప్పారావు గారు ఆ గోపాలరావు గారి మాటల్లో ఒక మాట పలికిస్తాడు ఆయన చేత, ఈ సృష్టిలో మిగుల ఉత్కృష్టమైన వస్తువు ఏది అని అంటే విద్య నేర్చిన స్త్రీరత్నమే అని చెప్పి. విద్య నేర్చిన స్త్రీరత్నం చాలా ఉత్కృష్టమైన, అంటే గొప్పదైనటువంటి అంశం ఆయన చేత అప్పారావు గారు పలికించారు. అంటే ఈయనలో ఆ చదువు ఈయన్ని దిద్దుకునేటట్టు చేసింది. సాధారణంగా ఈ కథ నేను మా పిల్లలకు ప్రతి సంవత్సరం వాళ్ళకి తప్పనిసరిగా నేను చెప్తాను.
ఎందుకు అంటే అది నన్ను చాలా చాలా ఇప్పటికీ దీన్ని వదలకుండా, దీన్ని మొదలు పెట్టకుండా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనిషి దిద్దుకోవాలి. ఆ దిద్దుబాటని నేర్పాడు గురజాడ అప్పారావు గారు ఆ కథ ద్వారా. ఆనాటి సాంఘిక పరిస్థితుల దృష్ట్యా, సమాజాన్ని సంస్కరించాలనే దృష్ట్యా ఆ కథను రాశారు. అది ఈ నేటికి, ఇప్పటికీ ఈ తరానికి కూడా దాన్ని మనం అప్లై చేయొచ్చు. చదువుకున్న అమ్మాయి ఆలోచించే, లేదా పని చేసే, లేదా పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి గురించి ఆలోచించే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత కుటుంబాన్ని కట్టుకునే, లేదా భర్త ఒకవేళ పెడదోవ పడితే వాడిని మార్చుకునే, లేదా అతన్ని దారిలోకి తెచ్చుకునేటటువంటి జ్ఞానం, బుద్ధి, వివేకం విద్య నేర్చిన స్త్రీరత్నానికి ఉంటుందనే సంగతి, ఈ విషయాలన్నీ కూడా ఆ క్యారెక్టర్ని మనం ఆలోచించడం వల్ల మనకు బోధపడతాయి. కాబట్టి ఇలాంటి గొప్ప కథను అందించిన గురజాడ అప్పారావు గారికి తెలుగు సాహిత్య లోకం, తెలుగు సాహిత్యాన్ని ప్రేమించేవారు ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటారు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ తర్వాత నేను చదువుకున్న కథ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన కలుపు మొక్కల కథ. కలుపు మొక్కల కథలో కనిస్టేబుల్ కానీ, హెడ్ గుమాస్తా కానీ, డెప్యూటీ కలెక్టర్లు కానీ, కోర్టు కేసులు కానీ, ఇవన్నీ కూడా ఆనాటి సమాజాన్ని ఎంత పట్టి పీడించి ప్రజల్ని ఎట్లా దోచుకుంటారో, సమాజం ఎంత ఎంత కలుపు మొక్కలతో నిండిపోయిందో కథకు చక్రవర్తి అయినటువంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వివరిస్తారు. ఆయన ఇంకా వడ్ల గింజలు, అరికాళ్ల కింద మంటలు, ఈ కథల్ని కూడా రాశారు. ఆయన సుమారుగా 300కు పైగా కథలు రాశారు. మన్నించాలి, నేను అన్ని కథలు నేను చదవలేదు కాబట్టి నాకు ఈ 2-3 తప్ప మిగతా విషయాలు తెలియదండి. ఎందుకంటే ఆయన కథలన్నీ చాలా పెద్దగా ఉంటాయి. 1 పేజీ కథ నుంచి 10 పేజీలు, తర్వాత 40, 50, 60 పేజీల వరకు మించిన కథలన్నీ ఆయన అంత విస్తృతిగా, ఒక మాటలో చెప్పాలంటే విశ్వనాథరెడ్డి గారి మాటల్లో అవి నవలికలు అని అనొచ్చు, అని అన్నారు కూడా ఒక సందర్భంలో. అంత నిడివి కలిగినటువంటి కథలు అనమాట. కొన్ని కారణాల చేత చదువుకోలేకపోయాను. ఆ తర్వాత నాకు బాగా ఇష్టమైనటువంటి మా గురువు గారు ఎప్పుడు చెప్పి ఆయన కథల్ని చదవనేకుండా వదలలేదు, అలా చెప్పినటువంటి కథలు చాగంటి సోమయాజులు గారు. ఎంపు కథ ఎప్పుడు చెప్పేవాళ్ళు, దాదాపు 10-15 సార్లు పైన చదువుకొని ఉంటాను ఆ కథని. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ ఎంపు అంటే ఆ కథకు అర్థం ఎంపిక. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా బిచ్చగాండ్లలో లేదా బిచ్చగత్తెల్లో ఎలాంటి వాళ్ళను ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకోవాలనే సంగతి ఓ తండ్రి క్యారెక్టర్ ద్వారా చాసో గారు చెప్పిస్తారు. ఎర్రోడ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు, ముసలోడు, ఆయన కూతురు. ఇంకో క్యారెక్టర్ కళ్ళు లేనటువంటి గుడ్డివాడు. ఈయనే ఎర్రోడు లేదా సొట్టోడు అని కూడా అంటారు. కుంటికాలు, ఇల్లు తిరిగి అడుక్కుంటూ ఉంటాడు. ముసలోడు, ఆయన కూతురు, వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు. అయితే అడుక్కునే క్రమంలో ఈ ఎర్రోనికి అంటే సొట్టోనికి ఈ అమ్మాయికి ప్రేమ లేదా ఇష్టం కుదురుతుంది. వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ విషయం ముసలోనికి తెలుస్తుంది. వద్దమ్మా, వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు కష్టాలు పడతావు, నిన్ను సాకలేడు, కష్టం అవుతుందని చెప్పి పెళ్లి సంబంధం చూస్తాడు. ఒక గుడ్డివాని క్యారెక్టర్ అతన్ని చూపించి ఇతను పెళ్లి చేసుకోవాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లుగా కూతురికి భవిష్యత్తు గురించి హితోపదేశం చేస్తాడు. అక్కడ చాలా ప్రాక్టికల్ విషయాలన్నీ మాట్లాడతాడు. నువ్వు ఈ గుడ్డివాన్ని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. వాడు గనక 4 రోడ్ల కూడల్లో నిలబడి పాట అందుకుంటే కాసులు అలాగే రాలుతాయి. వాడి స్టోన్ విన్నారంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళరని చెప్పి, నువ్వు ఈయన పెళ్లి చేసుకొని నీ ఇష్టం, నువ్వు ఎర్రోడిని ఇష్టపడుతున్నావు లేదా ప్రేమ అవన్నీ తర్వాత సంగతిలే, కానీ నువ్వు ఎట్లయినా బతకచ్చు. ఏరి కోరి ఈ లోకంలో ఉన్న ముష్టికుంటలందరూ గుడ్డి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి
అని ఒక శాసనంలాగా ఆ మాట ముసలోని చేత చాసో గారు పలికిస్తారు ఆ కథలో. అంటే అడుక్కునే వాళ్ళ మధ్య కూడా ఆర్థిక సూత్రాలు, లేదంటే గన జీవితాన్ని నిలబెట్టే, ఎందుకంటే అమర్త్య సేన్ గారు చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కోణంలో ఆలోచిస్తే అడుక్కునేవాడైనా అన్నం తినాలి, ఒకే అవసరమైన ఖర్చులకి డబ్బులు కావాలి. సో అలా కావాలంటే ఈ ముష్టి వాళ్ళందరూ కూడా ఏరి కోరి గుడ్డి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనేటటువంటి మాట ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తాడు. ఇది చాసో కదా. అట్లాగే ఈ మధ్య కాలంలో ముందుకొచ్చి నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. 1927, 30, 35, 40 ఆ ప్రాంతంలో మరుగున పడిపోయినటువంటి కథలు తవ్వా వెంకటయ్య గారు, డాక్టర్ తవ్వా వెంకటయ్య గారు యోగి వేమన విశ్వవిద్యాలయంలో రాయలసీమ తొలితరం కథల మీద పరిశోధన చేస్తూ ఆయన కొన్ని కథలను వెలువరించారు. అవి నిజానికి మరుగున పడిపోయిన వాటిల్లో ముఖ్యమైనవి, లేకపోతే ఆనాటి సమాజాన్ని చిత్రించిన కథల్లో అవి ఖచ్చితంగా ఫలభరితమైన అని చెప్పాలి. ఒక 3 కథలు నేను ఇక్కడ పరిచయం చేయాలనుకుంటున్నా. మొదట మతభేదం, అయ్యగారి నరసింహమూర్తి గారు రాశారు ఈ కథని. 1927 భారతీ కథ, భారత కథానిధి అనే పత్రికలో వచ్చేది కథ. దీంట్లో మాధవరాయుడు, వెంకటమ్మ ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళ కూతురు పేరు సుగుణవతి. కూతురికి పెళ్లి చేస్తారా, భర్త పేరు నాగరాజు. బిఏ చదువుకునే రోజుల్లో అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. కొంతకాలానికి భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మీ అమ్మ ఉంటే నేను ఇంట్లో ఉండను, కష్టంగా ఉంది నాకు అని చెప్పి ఒకసారి ఏడుస్తుంది అనునయంగా భర్తతో చెప్పి. చాలా వాళ్ళ అమ్మ తలుపు చాటును వింటూ ఉంటుంది ఆ మాటల్ని. కొడుక్కి చాలా కోపం వస్తుంది. ఇదేంది ఇది, మా అమ్మకు నాకు వ్యతిరేకం, లేదంటే ఆ కష్టాన్ని లేదంటే వైరం పెట్టేదానికి వచ్చినావా అన్నట్టుగా ఇద్దరు తిడతారు, అత్త భర్త ఇద్దరు కూడా. పాపం సుగుణవతి ఏడ్చి ఎవరికి చెప్పుకోకుండా అలా ఉండిపోతుంది. ఒకరోజు, ఏమండి మన ఇద్దరం గండికి వెళ్దాం, అక్కడ నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తుంది. ఇద్దరు అక్కడికి వెళ్తారు, చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళు కొంచెం పర్సనల్ విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేస్తే కొంతకాలానికి ఈ నాగరాజుకి ఆరోగ్యం బాగోకుండా పోతుంది. వాళ్ళ అమ్మ వెంటనే అందుకుంటుంది. చెప్పా పెట్టకుండా ఎక్కడో తీసుకెళ్ళింది, ఏం చేసుకొని వచ్చిందో, నా బిడ్డకు బాగాలేదని చెప్పి చాలా బాధ పెడుతుంది. వాళ్ళన్న రఘునాథరావు ఉంటాడు. ఆయన పిలిపిస్తే ఈమెను ఇంకా మీరు భార్యాభర్తలు కలిసి ఉండటానికి లేదు, మీరు ఒక రటు ఆ గదిలో ఈ గదిలో పడుకోవాలని వాళ్ళు వేరు చేస్తారు. ఇంకా కుమిలిపోయి బాగా ఏడుస్తుంది. ఈ క్రమంలో ఆయనకి ఇంకా జ్వరం వచ్చి బాగా వ్యాధి ముదిరిపోతుంది, చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు సాహేబ్ అని ఒక ముస్లిం వ్యక్తి, ఎలాంటి జ్వరం అయినా పర్వాలేదు, దాన్ని బాగు చేసే, దానికి సరైన మంది ఇచ్చేటటువంటి వ్యక్తి ఉంటాడు. వీళ్ళు బాపనోళ్ళు. ఆమె వెంకటమ్మ అంటుంది, బాపనోళ్ళ ఇళ్లలోకి సాహేబ్ ఎలా వస్తాడు అని చెప్పి రానికూడదని అడ్డుపడుతుంది, అసలు రానివ్వదు. అందుకే కథకు సరిగ్గా మతభేదం అనే టైటిల్ని ఈ అయ్యగారి నరసింహమూర్తి గారు పెట్టారు. ఆ క్యారెక్టర్ ద్వారా పలికిస్తాడు, అసలు మా ఇంట్లోకి రావడానికి వీలు లేదు అనండి. ఆ కోడలు అడ్డం తిరుక్కొని, నీ కొడుకు ఏంటి, ఆయన నా భర్త, నేను ప్రాణాలతో కాపాడుకోవాలని ఆమెను పక్కకు నెట్టేసి సాహేబ్ లోపలికి పోనిచ్చి మంది ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈలోపు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు చెన్నపట్నంలో ఉంటాడు. టెలిగ్రామ్ ఇచ్చిన తర్వాత డాక్టర్ని తీసుకొని అక్కడి నుంచి వీళ్ళున్న ఊరికి పెండ్లిమర్రి, కడప జిల్లా వేంపల్లి పులివెందుల మధ్యలో పెండ్లిమర్రి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ వాళ్ళది. అక్కడికి తీసుకొని వస్తాడు. ఆ డాక్టర్ కూడా ఈ సాహేబ్ ఇచ్చే మందే కరెక్ట్ అని అతన్నే ఆయన గురించి విన్నానని చెప్పి ఆ మందే ఇప్పిస్తారు. తర్వాత ఇతనికి బాగవుతుంది. వాళ్ళిద్దరు కలిసి సుఖంగా జీవిస్తూ ఉంటారు. అంటే మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ పెట్టుకున్నటువంటి భేదాలు అవి మనుషుల హృదయాల్లో ఎలా చెక్కు చెదరకుండా ఉంటాయి
అని నిరూపించటం కోసం ఈ కథ రాసినట్టు అనిపిస్తుంది. తర్వాత రెండోది ధర్మపత్ని, ఆలూరు శేషాచార్యులు రాశారు, బిఏ. ఈ ఈ కథలో కూడా సత్యవంతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన భార్య చనిపోతుంది. భార్య క్యారెక్టర్ పేరు లేదు, వాళ్ళ కూతురు ఉంటుంది శాంతామణి. కామేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఇందాక దిద్దుబాటు కథలో ఉన్న సాంఘిక సమస్య ఇక్కడ కూడా వేష సమస్య. ధనలక్ష్మి అనే ఒక వేష చాలా అందంగా ఉంటుంది ఆ ఊర్లో. ఈ అమ్మాయిని నిర్లక్ష్యం చేసి ఆ ధనలక్ష్మి ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాడు ఈ కామేశ్వరుడు అనే వ్యక్తి. ఉన్న ఇంట్లో ఆస్తిని అంతటిని, డబ్బులంతటిని, తనకున్నదంతా తీసుకెళ్ళి ఆమెకే పెట్టేస్తాడు. చివరికి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. క్షీణించిపోయిన తర్వాత డబ్బులు అయిపోయాక ధనలక్ష్మి నిర్దాక్షిణ్యంగా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపోమని తరిమేస్తుంది. అయితే ఈ శాంతామణి వదిలేదు అలాగా. సరే భర్త కావాలని చెప్పి మళ్ళా ఈ వేశ్య ఎలా అయితే నిరాకరించి తోసేస్తుందో ఆ స్థితిలో ఎవ్వరు నన్ను చేరదీరు అనుకుంటున్నప్పుడు భార్యే పోయి అతను నెమ్మదిగా ఇంటికి తెచ్చుకొని అతని సపర్యలు చేసి బాగు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ సాఫీగా వారి సంసారం సాగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితులకి అప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆనాటి సాంఘిక సమస్య. ఇంత చెడిపోయినా భర్తను మళ్ళీ యాక్సెప్ట్ చేసే కండిషన్ ఆనాటి స్త్రీ మనస్తత్వానికి ఉంది. ఈనాటి సమాజానికి లేదా ఈనాటి సమాజంలో ఇలాంటి సమస్యను మనం ఊహించలేం. ఒకవేళ జరిగినా అది వాస్తవానికి చాలా విరుద్ధంగానో లేదా కష్టంగానో ఉన్నట్టు అనిపిస్తుంది. సమాజం శిక్షిస్తుంది నేరుగా. ఇలా ఇలా ఇంత ఏమంటారు, ఇంత ఓపికతో సహనంతో కనిపెట్టుకొని మళ్ళీ భర్త వస్తాడు, ఇతన్ని మళ్ళీ చేర్చుకోవాలి, ఎందుకంటే చెడిపోయినాడు కదా, ఇంక చెడిపోయిననే వదిలేయాలని అనుకుంటారు తప్ప తిరిగి సమకూర్చాలని అనుకోరు. సో ఈనాటి పరిస్థితులు. ఇంకా మూడో కథ అదే అలాగే 1927 రాసిన ఇంకొక కథ పేరేంటంటే హైమావతి. ఈ కథలో శ్యామరావు ఉంటాడు, చాలా పేదోడు, 3 ఆడపిల్లలు, చాలా పేదరికం, తిండికి ఉండదు, సరైన బట్టలు ఉండవు, చాలా కష్టపడతా ఉంటారు. రాజుల పరిపాలన కాలం. ఆ ఊరు రాజుకి కళ వస్తుంది, మొత్తం గంగ పొంగుతుంది, చెరువు మునిగిపోతుంది, తెగిపోతుంది, ఊరంతా కొట్టుకొని పోతుందని. అలా కొట్టుకొని పోకుండా ఉండాలంటే 3వ సంతానం చెరువులో దూకి ప్రాణత్యాగం చేస్తే ఆ చెరువు తెగకుండా ఆగుతుందని గంగాభవాని చెప్పిందని రాజు చెప్తాడు. ఈ విషయం పొరిగింటి యశోద అనే అమ్మాయి ఈ శ్యామలరావుకి వచ్చి చెప్తుంది. చెప్పిన వెంటనే ఒప్పుకోరు. ఆ అమ్మాయి ఈ 3వ అమ్మాయి తలుపు చాటును వింటది. విని నేను పోతానని రాజు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్నకి ఇష్టమైన నువ్వు పడటం ఇష్టం లేదు, వద్దు వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోమంటే అమ్మాయి వెళ్ళిపోకుండా నేరుగా వెళ్ళి ఆ చెరువు కట్ట మీద పొంగుతున్న కట్టలో దూకేస్తాడు. పక్కనే బోయవాడు ఈ సంగతిని అంతా చూస్తూ ఉంటాడు. వెంటనే చెరువులోకి దూకి ఆ అమ్మాయిని రక్షిస్తాడు. ఈలో పొంగు కూడా అణిగిపోతుంది. రాజు ప్రజలందరూ వస్తారు అక్కడికి. వచ్చి చాటింపు వేసింటారు, ఎవరలా ప్రాణత్యాగం చేస్తారో 20,000 రూపాయలు వారికి బహుమతిని ఇస్తామని చెప్పి రాజు ప్రకటించుంటాడు. అదే కాకుండా ఇంకా అమ్మాయిని ఆ పొంగు అణిగిపోయినాక ప్రాణత్యాగం చేయబోయిన ఆ 3వ అమ్మాయి హైమ అమ్మాయి పేరు రాజు మెచ్చుకొని, ప్రజలందరూ కూడా మెచ్చి డబ్బులే కాకుండా ఆమెకు కావాల్సిన పేదరికం పోయేంత అన్ని అవసరాలన్నీ తీసి రాజు వాళ్ళని ఆదుకుంటాడు. ఇది 3వ కథ. ఈ కథల్లో ఎత్తుగడ కానీ నడిపింపు కానీ 3 పేజీలు లేదా 4 పేజీల కథలే ఉన్నాయి కానీ బిగు ఉన్నట్టు అనిపించదు. అయితే ఒకే ఒక్క సంఘటన లేదా ఒకే ఒక్క సన్నివేశం బలంగా చెప్పినట్టు అనిపిస్తుంది. సరళ గ్రాంధికంలో ఉంటుంది ఈ కథలన్నీ కూడా ఉంటాయి. వ్యవహారిక భాష ఉండదు, చదవడం కూడా కష్టంగా అనిపిస్తుంది, మింగుడు పడవు, అర్థం కావడానికి అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అది ఈ మధ్య కాలంలో పాతకాలం కథల్ని తవ్వి తీసిన ఈ 3 కథలు. ఈయన వేసిన ఆ కథల్లో ఇంకా 25 కథలు ఉన్నాయండి. నేను అన్నీ చదవలేదు కానీ 15 కథలు చదవగలిగాను. ఇక్కడితో దీన్ని ఆపుతాను. తర్వాత తెలంగాణ వైపు నుంచి నాకు బాగా నచ్చిన కథ, ఎప్పుడు మా గురువు గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి సందర్భంలో గుర్తు చేసిన కథ
జాతశ్రీ గారు రాసిన చలివేంద్రం కథ, అట్లాగే గూడూరు సీతారాం గారు రాసిన నారిగాని బతుకు. ఈ మూడు ఈ రెండు కథలు, అలాగే జాతశ్రీ గారిది కుట్ర కథ కూడా, వృత్తులకు సంబంధించిన కథలు చెప్తూ అసలు సమాజాన్ని ముందుకు నడిపించే లేదా సమాజ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్రల్ని పోషించేది వృత్తి పని వాళ్ళే అని చాలా సాధికారికంగా చెప్పేవాళ్ళు. అంతేకాకుండా ఈ వృత్తి కథల మీద పరిశోధన చేయించి, అలాగే వృత్తి కథల్ని సేకరించి వాటిని ముద్రణలోకి తీసుకొచ్చే పని కూడా మా గురువు గారు కొంత చేశారు. మాతో పాటు కలిసి పనిచేసిన సతీష్, నాగరాజు ఈ పని చేశారు కొంత. గూడూరు సీతారాం గారి నారిగాని బతుకు, నిజంగానే ఆ టైటిల్ కూడా ఎంత బాగుందంటే, నారిగాని బతుకు అంటే అంటే వాని బతికేది ఇట్లయిపోయింది అన్నట్టే చెప్తారు కదా, అలాగనమాట. ఏంటి నారిగాని బతుకు? కళ్ళు గీత కార్మికులకు సంబంధించినటువంటి స్టోరీ. 3 పెళ్లిళ్ళు అవుతాయి ఆ కథలో. నారిగానికి మొదటి భార్య చాలా చక్కగా ఉంటుంది, చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు, బలంగా ఉంటాడు. అప్పుడు యవ్వనంలో పెళ్లి చేసుకుంటాడు కనుక. ఆ తండ్రికి 3 కొడుకులు, ఆ 3లో 3వ వాడు. భార్య బాగా సహకరించి పనిచేస్తుంది. 10 తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీస్తే ఈమె అమ్మి డబ్బు సంపాదించి చాలా బాగా బలంగా నిలబడతారు. కొంతకాలానికి అనారోగ్యం పాలై ఆవిడ చనిపోతుంది. రెండో ఆమెను ఎల్లి అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. చాలా బాగా చూసుకుంటాడు, ప్రేమిస్తాడు. ఆమె ఏం చేస్తుందంటే, ఈ కళ్ళు ద్వారా అమ్మిన డబ్బులు అంతా కూడబెట్టుకొని అదే ఊర్లో ఉండే ఒక కుమ్మరి కులంలో ఉన్న ఇంకొకతో వెళ్ళిపోతుంది ఆమె. తర్వాత 3వ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పటికి 50 పైబడిపోయి ఉంటాయి. ఒక కొడుకు పుడతాడు. చాలా ఈమె కళ్ళు ఎట్లా అమ్ముతుందో చూద్దామని తెలుసుకొని ఒకరోజు మంచం కింద దాక్కొని వాళ్ళ భార్యని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళతో నవ్వుతా మాట్లాడడం, చలాకీగా ఉండడం, పరాశకాలు ఆడుతున్నట్టు అనిపిస్తే చాలా చీత్కారంగా అనిపిస్తుంది. కష్టపడతాడు. అప్పటి నుంచి ఇంకా ఆడవాళ్ళు కళ్ళు అమ్మకూడదని ఈయనే అమ్మాలని అనుకుంటాడు. కొడుకుని కూడా ఆ కళ్ళు ఈ ప్రస్తావనకే తేనీయకుండా చదువుకోవాలని కొడుకుని అట్లా ఎంకరేజ్ చేస్తాడు. ఆడవాళ్ళు కళ్ళు అమ్మకూడదని తన కళ్ళు అమ్ముకుంటూ ఉంటాడు. ఇది ప్రధానంగా ఆ కథలో ఉన్నటువంటి అంశం. అయితే అంటే నారిగాని బతుకు చూడండి, అంటే ఎట్లా ఇప్పుడు ఈ ముగ్గురిని వివాహం చేసుకునే క్రమంలో ఈయన చేసే వృత్తి పనిలో ఆయన పడిన కష్టం, లేదా మానసికంగా కుటుంబ నిర్మాణంలో కానీ, లేదా సమాజంలో వచ్చే మాటల్ని భరించగలిగే శక్తిని ప్రోధి చేసుకోవడం కానీ ఎంత కష్టం. అసలు వృత్తే చాలా అగౌరవంగా, సమాజం అగౌరవంగా చూసే, లేదా వీళ్ళు కళ్ళమ్మే వాళ్ళు, లేదా హీనంగా చూసేటటువంటి వృత్తి అన్నట్టుగా అనిపించిన వాటిని తట్టుకోవడం చాలా చాలా కష్టం, చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే నారిగాని బ్రతుకొని పెట్టాడు. తర్వాత చలివేంద్రం జాతశ్రీ గారి కుమ్మరి వృత్తికి సంబంధించిన కథని చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. కొత్తగూడెంకి కుండలు వేసుకొని వెళ్తాడు. వెళ్ళే క్రమంలో పోలీస్ స్టేషన్ ముందుగా వెళ్తాడు. పోలీస్ స్టేషన్ ముందుగా వెళ్ళేటప్పుడు కానిస్టేబుల్ వచ్చాడు, నేను ఎస్ఐ పిలుస్తున్నాడు రా నన్ను కుమ్మరు అని పిలిస్తే వెళ్తాడు. ఇదిగో చలివేంద్రంకి కుండలు కావాలి, ఒక 15 ఇవ్వు అంటే 27 కుండలను తీసి ఇచ్చేస్తాడు. సరే, మిగిలిన కుండలు అన్ని నువ్వు సంతలో అమ్ముకొని రాబో, తర్వాత నీకు డబ్బులు ఇస్తానని చెప్పి అంటాడు. ఈలోపు నాకు పైనుంచి ఫోన్ వచ్చింది, పెద్ద సాహెబ్ దగ్గరికి వెళ్తున్నానని వెళ్ళిపోతాడు. సాయంత్రం కుండలు అమ్ముకొని పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడున్న కానిస్టేబుల్తో ఈయన డబ్బులు ఇచ్చేయండి అని అన్నప్పుడు ఎస్ఐ లోపలనే ఉంటాడు. లోపలికి పిలిచారు, ఇట్లా పిలవండి రా. ఆడెళ్ళి లోపల ఏదో చెవిలో చెప్తాడు. చెవిలో చెప్పిన తర్వాత మీ ఎస్ఐ అప్పటిదాకా నెమ్మదిగా ఉన్నవాడు ఈ కుండలమ్మే అతన్ని చూసి మొహమంతా పెద్దదిగా చేసుకొని చాలా రౌద్రాన్ని ప్రదర్శిస్తాడు. ఏరా, మీ ఊర్లోకి అన్నాలు వస్తున్నారంట కదా, వాళ్ళకి మీరు అన్నం పెడుతున్నారు గంట, వాళ్ళు చూసుకుంటున్నారు కదా, అందుకని పైనుంచి ఆర్డర్ వచ్చింది, మీ వాళ్ళు ఎవరు కనపడినా మీ ఊరు వాళ్ళని మాకు ఉతకబాదమని అని చెప్పి ఎస్ఐ కోపం వచ్చింది. ఇక్కడే ఉన్నామంటే నేను చంపేస్తారు, త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపో, డబ్బులు లేదు ఏం లేదని పంపించేస్తాడు. నిజంగా ఈ కథ చదువుకున్నప్పుడు లేదా ఆ కథ గురించి మాట్లాడుకున్నప్పుడు సమాజం కాదు,
ఇలాంటి వృత్తి వాళ్ళను కూడా దోచుకునే ఇలాంటి వ్యవస్థ, లేదంటే రక్షణ వ్యవస్థ వాళ్ళు తప్పు పట్టడము, ఇది తప్పు నేరుగా అన్నాం అనుకోండి, ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే ఇది చేస్తున్న తప్పు నిగ్గు తీసినా నిలదీసినా నేరుగా వ్యక్తిగత కక్షలను పెంచి లేదా వ్యక్తిగత దోషాలని వెతికి పట్టుకొని వాళ్ళని బాధించడం మొదలెడుతుంది తప్ప సమాజం ఎప్పుడు కూడా తనని తాను సరి చేసుకోవాలన్న ఆలోచన చేయదు అని అనిపిస్తుంది. అరే ఇలాంటి పొట్టకూటి కోసం కుండలు నమ్ముకుంటే వాని పొట్టను కొట్టడం ఎంత అన్యాయం అన్న ఆలోచన కూడా రాదు వాళ్ళకి. ఎక్కడ కనపడితే అక్కడల్లా వాళ్ళని దోచుకోవాలి, తినేయాలి, వాళ్ళు ఎలాగైనా నాశనం చేయాలనే చూస్తుంది తప్ప వృత్తి కులాలని బ్రతికిద్దామని లేదా వృత్తి కులాల వాళ్ళు బ్రతకనివ్వండి సమాజంలో ఉన్న మిగతా వారు ఆలోచిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాగే రాయలసీమ నుంచి ఇంకా తొలితరం కథకుల్లో కె సభా గారు రాసిన ఒక కథ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సార్ మాది గణపవరం పశ్చిమ గోదావరి జిల్లా కాదు సార్, మాది చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకాలో ఉండే నిమ్మనపల్లి మండలం మాది. నేను ఉద్యోగ రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఉంటున్నాను, విజయవాడలో స్థిరపడ్డాం. రాయలసీమలో ఎలా ఉంటుందంటే నీటి కరువు భయంకరంగా ఉంటుంది. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది, 3 మైళ్ళు 4 మైళ్ళు వెళ్ళి నెత్తిన కుండ మీద కుండ పెట్టుకొని నీళ్లు మోసుకొని వచ్చిన దినాలు నాకు బాగా జ్ఞాపకం. ఆ మా ఊరు నిమ్మనపల్లి అయితే మా ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో దామల చెరువు అని ఉంటుంది. అటు నుంచి ఇంకొక 15 కిలోమీటర్ల దూరంలో పీలేరు, తర్వాత బాకరాపేట, ఈ కళ్ళూరు, సదుం చుట్టుపక్కల అన్ని 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. 500 అడుగులు వేసినా 1000 అడుగులు వేసినా బోర్లు నీళ్లు పడవు ఇప్పటి కాలంలో. 1925-30 ఆ కాలంలో బావులు తవ్వించేటటువంటి కల్చర్ ఉండేది. పాతాళ గంగ అనే కథలో కె సభా గారు రాశారు. ఆ కథ ఏంటంటే బేటప్ప అనే రైతు భార్యకు ఉండేటటువంటి నగల్ని, తర్వాత ఆయనకు ఉండేటటువంటి సంపాదించుకున్న డబ్బుల్ని దాచిపెట్టుకున్నది, లేదా సరిపోకపోతే అప్పో సొప్పో రకరకాలైన బాధలన్నీ పడి బావి తవ్విస్తాడు. ఆయన బావి తవ్వించే క్రమంలో చాలా లోతుకు బావి తవ్వించి, ఇంకా ఎంత పాతాళకంగా అంటే చాలా లోతైన బావి, ఇంకా కొన్ని అడుగులు తవ్వితే నీళ్లు పడతాయి, తవ్వుతారు నీళ్లు పడతాయి. ఎప్పుడైతే నీళ్లు పడతాయో, ఈ లోపలికి తవ్విన బావి కదా, నీళ్లు పడిన వెంటనే, నీళ్లు పైకి ఉబికొచ్చిన వెంటనే పైనుండి ఒడ్లు అంటాం, ఈ చుట్టుపక్కల గట్లు ఉంటాయి కదండి, అవన్నీ ఒర్లుకొని మొత్తం అలా కుప్పకూలిపోతుంది. ఆ కుప్పకూలిపోయిన బావిలో సజీవ జల సమాధి అయిపోతాడు ఈ బేటప్ప అనే రైతు. అది పాతాళ గంగ స్టోరీలో ఉన్న కథలో ఉన్నటువంటి ఇతివృత్తం. నిజంగా అది చూసినప్పుడు దాని గురించి ఆలోచించినప్పుడు లేదా కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు మనసు కకావికలం అయిపోతుంది. ఎందుకంటే నీళ్ళు వస్తే పంట పండించుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని రకరకాలైన ఉపయోగాలు ఉంటాయి. ప్రాణాలని బ్రతికిస్తుంది అని అనుకొని వ్యవసాయానికి ప్రాణం లేదా ప్రాణాధారం వస్తుందననే ఆలోచనతో చేసిన ప్రయత్నం చివరికి తననే లేకుండా మింగేస్తుందని, తన ప్రాణాన్ని తీసిస్తుందనే ఆలోచన మనల్ని కలిచివేస్తుంది. కె సభా గారు రాశారు. సమాంతరంగా అదే కథ కడప జిల్లా నుంచి ప్రొఫెసర్ కేతు విశ్వనాథరెడ్డి గారు, నమ్ముకున్న నేలను నమ్ముకున్న వీరన్న అనే రైతు రెడ్డి ఎలా చివరికి అదే పొలంలో స్థాపించబడిన సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీగా మారిపోతాడో ఆ కథలో చిత్రించాడు. వ్యవసాయం చేసుకునే రైతు, 20 ఎకరాల పొలం, పంటలు పండిస్తాడు. కరువు వస్తుంది, నీళ్లు ఉండవు, పంటలు ఎండిపోతాయి, అది వరకు చేసిన అప్పులు తీరవు, ఏం చేయాలో తెలియదు, బ్రతకడానికి దిగజారటం రాదు, రకరకాలైన ఆలోచనల ఘర్షణలతో అక్కడి నుంచి పొద్దుటూరుకి వలస వెళ్ళిపోతాడు. అక్కడ భోగం కంపెనీలో కొంత పని చేస్తాడు, చేయరాని పనులన్నీ చేస్తాడు, చెడ్డవన్నీ. పోలీస్ కేసు అవుతుంది, పట్టబడతాడు, శిక్ష అనుభవించి ఇంకేం చేయాలో దిక్కు తెలియక మళ్ళా వెనక్కి ఊరికి వచ్చేసి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒకప్పుడు తన దగ్గర వ్యవసాయం పనులలో కూలీలుగా 10ల సంఖ్యలో ప్రజలు పనిచేస్తే ఇప్పుడు అదే ఫ్యాక్టరీలో తాను ఒక కూలీ పని చేసుకుంటూ బతుకుతాడు వీరన్న.
ఇది ఆ నమ్ముకున్న నేల కథలో ఉన్నటువంటి ప్రధాన అంశం. నేలను నమ్ముకున్నాడు, చివరికి సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీ అయ్యాడు. రాయలసీమ నేలకు ఉన్నటువంటి ఒక ప్రధాన శాపం, లేదంటే ఒక ప్రధానమైనటువంటి మోయలేని లేదా భరించలేనటువంటి ఒక బాధ ఏంటంటే, వ్యవసాయం చేసిన వాడు ఎవడు కూడా ఎక్కడ బాగుపడినట్లు, సంపాదించినట్లు, లేకపోతే మేడలు కట్టినట్టు, అంటే గొప్పవాడైనట్టు 1-2 సందర్భాల్లో తప్ప 98% మనకి ఎక్కడా కనపడదు. మిగిలితే అప్పులు, అవమానాలు భరించలేక ఆత్మహత్యలే తప్ప ఇంకేముండవు. సరిగ్గా ఇలాంటి కథే రెంటాల నాగేశ్వరరావు గారు స్వేదం ఖరీదు కథ రాస్తాడు. చెమట ఖరీదు ఎవరైనా కట్టగలరా, శ్రీశ్రీ మహానుభావుడు ఖరీదు కట్టే షరాబు లేడు అన్నాడు. రెంటాల నాగేశ్వరరావు గారు ఆ స్వేదం ఖరీదు కథలో ప్రధానంగా టమోటా పంట వేసేటటువంటి రైతు జీవితం, దానివల్ల అతనికి ఏర్పడిన అప్పులు, దానివల్ల వచ్చిన నష్టాలు, కూతురు పెళ్లి చేయలేకపోవడం, రకరకాలైన బాధలు, చివరికి ఆత్మహత్యాయత్నం దాకా తీసుకెళ్లే పరిస్థితి ఆ కథలో కనపడుతుంది. కాబట్టి రాయలసీమ ప్రధానంగా కరువు ప్రాంతం, నీళ్లు సరిగ్గా లేని ప్రాంతం. అదే ప్రాంతంలో నుంచి వచ్చిన ఇంకొక కథ మనందరికీ తెలిసే ఉంటుంది, సింగంనేని నారాయణ గారు అడుసు కథ. ఇది కూడా కరువు రైతు యొక్క జీవితాన్ని చిత్రించిందే. ఆ కరువులో కూడా ఆరుతడి పంటల్లో భాగమైన ఈ చీనా పంట అంటాం, నారింజ పంటలు, ఆ పంటను పండించి నారాయణప్ప 5 సంవత్సరాలు పసిపిల్లల్లాగా పంట చెట్లను కాపాడుకొని, ఆ 5 సంవత్సరాల తర్వాత వచ్చిన మొదటి కాపు 5,000, రెండో కాపు 7,000 వస్తే దాన్ని అప్పులు కట్టుకొని ఆ తోటను అలా కాపాడుకుంటూ, మూడో ఏడు ఇలాగుంటే అప్పులు తీరవని ఏపుగా వచ్చిన తర్వాత పంటను తీసుకెళ్లి నాగపూర్లో అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, అప్పుడు అప్పులు తీరుతాయి, బిడ్డ పెళ్లి చేయొచ్చు, ఇంకొంచెం మనం ఎదగచ్చు అనే ఆలోచనతో బామర్ది సహాయంతో, రంగయ్య సహాయంతో అక్కడికి తీసుకొని పోతాడు. ఈ దారి పొడుగున తనతో మాట్లాడిన వ్యక్తుల యొక్క మాటలన్నీ కుట్రపూరితంగానే, మోసపూరితంగానే ఉంటాయనే సంగతిని గ్రహించి తెలుసుకుంటాడు ఈ నారాయణప్ప అనే రైతు. 14 టన్నులు పండ్లు వేసుకొని వెళ్తే ఆ తూకంలో కూడా అక్కడ బాలేవు, పండలేదు, సరిగా పచ్చిగా ఉన్నాయి, మచ్చ వచ్చింది, వెయిట్ లేవు, అవి రకరకాలైన కారణాలు చెప్పి సరిగా తూగలేదని దాన్ని 9.9 టన్నుల కింద తూస్తారు. సుమారుగా ఒక 5 టన్నులు, 4 టన్నుల పాటు మోసం జరిగిపోతుంది. ఏ 4,000 5,000 వెళ్తుంది టన్ను అనుకుంటే 2,300కి తెంపుతారు. కనుసైగల ద్వారా వాళ్ళు వ్యాపారస్తులు మాట్లాడుకొని ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. 23,000 రూపాయలు వస్తుంది. ఆ ఊర్లో ఈ పంట కోసం అప్పించే కోమటి వెంటనే రాగానే అప్పు తీర్చేయాలని చెప్పి అంటాడు. కూతురు కొత్త చీరలు తెమ్మంటుంది, కొడుకు రకరకాలైన వస్తువులు తెమ్మని లిస్ట్ చెప్పింటాడు. ఇవన్నీ మనసులో లేకుండా చెదిరిపోయి ఉంటాయి. ఆ డబ్బులు పట్టుకొని దిగాలుగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలి ఇప్పుడు. గొడ్డలు తీసుకోమంటాడు. అరే, ఇంతకాలం మనల్ని పోషించి మనల్ని బాగు చేసి మనల్ని ఒక స్థితికి తెస్తాదని ఆశించిన ఈ నారింజ చీనా తోటే కదా, దీన్ని ఏం చేద్దామని నరికేద్దామని వెళ్ళి గొడ్డలి పెట్టిన ఒక చెట్టును పెలా మన శబ్దంతో నరకడం మొదలెడతాడు. ఇదే కదా మనల్ని నాశనం చేసింది, ఈ తోటే లేకపోతే ఎట్లుంటుంది అని. అంటే బ్రతికిస్తుందనుకున్న వ్యవసాయం బ్రతికే లేకుండా చేసేసి, అప్పుల పాలు చేసి, చివరికి మనిషిని బ్రతకనివ్వకుండా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించింది కదా. అందుకే ఆ తోటనంతా నరికేయాలని చెప్పి గొడవలు తీసుకొని బయలుదేరతాడు. కాబట్టి ఎక్కడ కూడా రాయలసీమలో వ్యవసాయం ఫలభరితంగా ఉంటుందని, అది బ్రతుకునిస్తుందని ఇప్పటికీ కూడా ఏ దాఖలా కూడా చెప్పలేదు, ఏ కథ చెప్పలేదు, ఏ నవల చెప్పలేదు, ఏ పత్రికలు కూడా చెప్పలేదు. బహుశా ప్రభుత్వాలు లెక్కలు ఎక్కువ చెప్పిండొచ్చేమో కానీ వ్యవసాయం ద్వారా బాగుపడిన వారి సంఖ్య చాలా 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 తక్కువ. ఎందుకంటే ఒక రాయలసీమ ప్రాంతపు వాడిగా నా చిన్నతనంలో కరువుని
అనుభవపూర్వకంగా అనుభవించిన వాడిగా నాకు కొంత అనుభవమే ఈ కరువు విషయం. అక్కడే చక్రవేణి గారు రాసిన ఒక కథ కసాయి కరువు. ఇక్కడ ఎట్లా అంటే ఆ కరువు కాబట్టి అక్కడ ఎడ్లైనా పొలాలైనా చివరికి మనుషులే చచ్చిపోతున్నారంటే ఏదైనా అమ్ముకోవడానికి సిద్ధంగానే ఉంటారు. ఆ కథలో ఒక పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడు చాలా ఇష్టంగా ప్రేమించే కర్రావు ఒక ఆవు ఉంటుంది. వాడికి చాలా ఇష్టం ఆవు అంటే. అందుకే వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేస్తారంటే ఈ పిల్లోడు లేని సమయంలో వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆవు నమ్మేస్తారు. ఆవు నమ్మేస్తారు. అమ్మేసినప్పుడు ఆ ఆవులన్నిటిని తోలుకొని పోవడానికి లారీ వస్తుంది కదా, ఆ లారీకి ఎక్కిస్తారు. ఈ ఆవు లారీ వెనక భాగంలో ఎక్కించుంటారు, తల ఇటు ముందుకు పెట్టి. ఈ పిల్లోడు ఈ పిల్లోడిని చూసి ఆవు అమ్మా అని అరుస్తుంది. వీడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇది మా ఆవే కదా అని ఇంటికి వచ్చి చూస్తే ఆ కొట్టంలో ఆవు ఉండదు. ఆవు దాని వెంట మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళకి ఎవరికైనా ఏడుపు వస్తుంది. ఇలాగే ఎడ్లతో ఉండే అనుబంధం, లేదా బర్రెలు లేదా గేదెలతో ఉండే అనుబంధం ప్యారల్గా ఇంకో కథ నాకు గుర్తొస్తుంది. పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసింది ఆ, మాయిముంత. మాయిముంత ముగ్గురు ఆడపిల్లలు, సాయన్న సాయమ్మ, దేవి మూడో కూతురు, శంకరి భర్త ఊర్లోనే మేనరికం ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు. ముగ్గురు కూతుర్లకి మూడు బర్రెలు కొనిస్తారు. మూడో కూతురు దేవి కూడా కొనిస్తారు. నువ్వు ఊర్లోనే ఉన్నావు కదా, అమ్మా నాన్నల ఆస్తి డబ్బుల్ని అన్నిటిని నువ్వే తింటున్నావు అని చెప్పి పెద్ద కూతురు రెండో కూతురు చిన్న కూతురు మీద గొడవ పడతారు. చిన్న కూతురు నేను ఊర్లో ఉన్నా, నేను అసలు నన్ను పట్టించుకోదమ్మా, మీరు ఎప్పుడు వచ్చినా వారాలు వారాలు ఇక్కడే ఉంటారు, మీరు తింటారు, మీరే తీసుకెళ్తారని చెప్పి చిన్న కూతురు పెద్ద కూతురు మీద రెండో కూతురు మీద గొడవ పడుతుంది. ఇలా గొడవ పడి ముగ్గురు కూతురు ఇంటికి రాకుండా మానేస్తూ ఉంటే అవన్నీ తలుచుకుంటూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటుంది సాయమ్మ తల్లి. పక్కనే తోటలు ఉంటాయి, మొక్కజొన్న తోట, ఈ రకరకాలైన పొలాలన్నీ వేసుకొని ఉంటారు. ఆ పొలంలో పడుతుంది ఈ గేదె బర్రె. భర్తను పిలుస్తుంది సాయన, ఏదో పొలంలో గేదె పడింది దాన్ని తలుము అంటే, ఇది మన మూడో కూతురు దేవికి ఇచ్చిన ఆ గేదెనే కదా అని చెప్పి కొట్టద్దు కొట్టద్దు అని అంటుంది. అది అప్పటికి నిండు చూలాలుగా ఉంటది ఆ గేదె. వీళ్ళు ఊర్లో ఎవరు ఉండరు, ఆ పక్క ఊర్లో తిరణాలో పండుగ అని చెప్పి అందరు జాతరకి వెళ్ళిపోయింటారు, వాళ్ళు అర్ధరాత్రికి కానీ రారని చెప్పి మాట్లాడుకుంటారు వీరు. అయితే అది కానుకొచ్చిన సమయంలో పాపం చాలా మాతృత్వానికి సంబంధించినంతగా ఈ ఈ ఈ కథలో నాకు అర్థమైంది, లేదంటే నన్ను కదిలించింది ఏంటంటే, ఆ గేదె ఈనిన తర్వాత ఆ బిడ్డ మీద చూపించే ప్రేమ, ఈమె చిన్నతనంలో తన కూతురుల్ని పిల్లల్ని కన్నప్పుడు వారితో ఉన్నటువంటి ఆ అనుబంధం, ఆ మాతృత్వపు ప్రేమ, గాయమైనా పట్టించుకోకుండా పాలు పట్టించేటటువంటి తల్లి ప్రేమ ఆమె తలుచుకొని తలుచుకొని ఏడ్చుకుంటుంది. ఊర్లోనే ఉండి నా మూడో కూతురు రాలేదని, ఇంటికి రాకుండా పిల్లలు ముగ్గురు రావట్లేదని. అందుకని ఆమె ఆ ఆ గేదెనే తన కూతురుగా భావించుకొని ఇక్కడ వాచ్య రూపంగా చూస్తే మనకి అది బర్రె, లేదంటే ఏనుము, రాయలసీమ పరిభాషలో అయితే ఏనుము, లేదంటే గేదె అని అనుకుంటే మనకు ఏమనిపించదు. ఆమె తనకి ఆపాదించుకొని పరకాయ ప్రవేశం చేసి గేదెని కూతురులాగా తన చిన్నతనం నాటి వాళ్ళ కన్నప్పుడు పడిన బాధనంతా ఆ, రచయిత చాలా బ్యూటిఫుల్ గా చెప్పాలంటే మన కళ్ళనీళ్ళు వస్తాయి ఆ దృశ్యాలు చదువుకుంటుంటే. అది ప్రసవించలేక పడుతున్న నొప్పుల బాధను చూసి స్త్రీ ప్రసవ వేదనకు ఆపాదిస్తూ చెప్తాడు. నిజంగా మన కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి అది ఆ దృశ్యాన్ని మనం చదువుతున్నప్పుడు. అది లేవలేక పడుకోలేక కాళ్ళు వెళ్ళకెల చాపేసి బలవంతంగా మూలుగుతూ మెడ వాల్చేసి అలా తన్నుకుంటూ ఉండే ఈ దృశ్యాన్నంతా చాలా మన మనసు కదిలించేసేట్టుగా ఉంటుంది. సరే, దూడ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మావి అనేది త్వరగా రాదు. అది ఏదో సమస్య ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడికి పోయి ఏదో చెక్క నరుక్కొని రమ్మంటది రాత్రిపూటే. భర్త సాయన తిడతాడు, నువ్వు వదిలే, మన మీద గొడవ వస్తుంది, చంపేసినారంటారు, అవి ఇవి అని అంటారు, వదిలేసేమో లేదంటే బర్రెని అక్కడ తోలేస్తానని చెప్పి అంటాడు. కానీ
మళ్ళీ చివరికి తనే ఇలా చెక్క కొట్టుకొని వస్తే ఆ చెక్క పోస్తే గంటలో మావైనా పడాలి, లేదంటే బర్రైనా చచ్చిపోవాలి. ఆ ఆ పోసిన తరువాత ఆ గేదె యొక్క పరిస్థితి చాలా కకావికలంగా అయిపోతుంది. ఇది చచ్చిపోయిందేమో అని భయపడిపోతారు, వణికిపోతారు ఇద్దరు. అయితే చివరి నిమిషంలో ఆ మావు పడిపోతుంది. ఈలోపు ఇద్దరు ప్రాణం తేరుకుంటుంది. ఈలోపు వాళ్ళ అల్లుడు శంకరి వస్తాడు. అప్పుడు ఈ దూడను ఇది నాకి అంతా సిద్ధం చేసి పెట్టింటుంది. అప్పుడు ఈమెకి ఎంత ప్రేమ అంటే అల్లుడి మీద, ఆడు రాగానే ఆవు ఇది మగ దూడనా లేకపోతే ఆడ దూడనా ఏదని అడుగుతాడు. ఇక్కడ ఈ వీళ్ళ కూతురు పుట్టింటుంది. మొహం నలుచుకుంటాడు కూతురు పుట్టినందుకు. ఈ గేదెకేమో ఆడకి పుట్టింది అని అన్నప్పుడు ఓకే సార్, తప్పకుండా సార్, థ్యాంక్ యూ, చాలా సంతోషపడతాడు. అంటే మనుషులకేమో అమ్మాయి పుడితే కష్టం, గేదెకేమో ఆడగేదె పుడితే మళ్ళీ అది ఇంకా ఈని మళ్ళీ పిల్లలు ఇస్తుంది కదా అనే ఉద్దేశంతో సంబరపడతా వాళ్ళంతా డబ్బులు ఒక 50 రూపాయలు ఇస్తే సంతోషంగా అక్కడ నుంచి గేదెని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ గేదె పిల్లని తీసుకెళ్తే గేదె కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాడు. అయితే ఆ గేదె వేసినటువంటి ఆ మావి ముంతని వీళ్ళింట్లోనే పాతుకుంటారు, ఆ పాతేస్తారు. గేదె దూడ రెండు వెళ్ళిపోతాయి, మావి ఇక్కడే ఉండిపోతుంది. అది పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసిన ఈ మావి ముంత కథ. ఇలా మనిషికి జంతువుకి, లేదా ఎద్దైనా అది బర్రె గేదైనా ఏదైనా కానీ వాటికి ఉండే అనుబంధం, వాటితో పెనవేసుకునేటటువంటి మానవత్వపు ఆలోచనలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అవి మన ఆలోచనలు కదిలించేవిగా ఉంటాయి. తర్వాత నేను ఇంకా చాలా విషయాలు చెప్పలేకపోయాను సార్. అయితే ఒక కథ కుప్పిలి పద్మ గారు రాసింది, ఇన్స్టెంట్ లైఫ్, 2 ముక్కల్లో. ఇందిరా, మునీరా, సందీప్ ఆధునిక భావజాలాల్ని లేదంటే ఆధునిక జీవిత లక్ష్యాలని, సంక్లిష్టతల్ని కలిగిన క్యారెక్టర్స్ కి ప్రతీకలుగా కనపడతారు. అరుంధతి, విజయ్ వాళ్ళ అమ్మా నాన్నలు, మునీరా వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటారు. 20 సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న అర్థం కాకుండా గొడవ పడుతూనే ఉంటారు. అర్థం కాకుండా నీకెంత చెప్పినా అర్థం కాదని అంటుంటాడు ఆయన. సందీప్ 14 గంటల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు విని మునీరాను ఇక్కడితో ఆపేద్దాం అని, నేను అమెరికాకి వెళ్ళిపోతున్నానని చెప్పి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. మునీరాలో ఏమాత్రం చలనం ఉండదు. చెప్పుకుంటూ వస్తుంది ఆవిడ, తక్కువ కాలంలో నిన్నటి దాకా ఉన్న డ్రింకింగ్ లేదు, ఇప్పుడు పెద్ద మాల్ వచ్చింది. అంతకుముందు క్యాంటీన్ పెట్టిన అతను లేడు, డ్రింకింగ్ వచ్చింది. డ్రింకింగ్ స్థానంలో లేదు, పెద్ద హోటల్ వచ్చింది. దొరకని వస్తువు లేదు, అన్నీ ఇక్కడ. క్షణానికి రోజు రోజుకి మారిపోతుంది. లైఫ్ ఇన్స్టెంట్ అయిపోయింది. లైఫ్ ఇట్ సెల్ఫ్ మేడ్ ఇన్స్టెంట్ అని గ్లోబలైజేషన్ ప్రభావంతో పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతున్నాయో, అసలు మనుషుల మధ్య ఎమోషన్స్ కానీ, ప్రేమలు కానీ, ఇష్టాలు కానీ, పెళ్లి కానీ, బంధాలు కానీ, అవన్నీ కూడా ఎంత యాంత్రికంగా క్షణాలలాగా కంప్యూటరైజ్డ్ అయిపోయినాయి కదా, ఎట్లా మారిపోతున్నాయో ఆ దాంట్లో ఆ కథలో చెప్తారు పద్మ గారు. నిజంగా చాలా ఆమె పేరు తెచ్చిన లేదా సమాజాన్ని చాలా ప్రభావితం చేసిన ఇతను బీటెక్ అతను, ఆమె సోషియాలజీ స్టూడెంట్. చాలా ఆలోచింపజేసే కథ, చాలా బాగుంటుంది. మీరు పెద్దవాళ్ళందరూ చదివే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా చాలా కథలు ఉన్నాయి సార్, ఇలా తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. చివరిగా నేను ఇంకొక కథ చెప్పి ముగిస్తాను సార్. నా టైం అయిపోయిందంటే ఆపేస్తాను, లేదంటే ఒకటి చెప్తాను సార్. మా గురువు గారు రాసినటువంటి తుమ్మల రామకృష్ణ గారు రాసిన అడపం కథ, ప్రధానంగా మంగళ వృత్తికి సంబంధించినటువంటి కథ. అదే కథకు ప్యారలల్ కాదు, ముందు దళిత జీవితాన్ని లేదా వృత్తి జీవితాలని బలంగా చిత్రించిన వాళ్ళలో కొలకలూరు ఇనాక్ గారు. ఆయన రాసిన ఆకలి కథను చదివితే ఏడు పాగదంతే, అంత బలమైనటువంటి కథ. ఊరభావి కథ, అలాగే పిండీకృత శాటి, తలలేనోడు, ఇవన్నీ కూడా దళిత జీవన శకలాలని చెప్పాలి. ఒక ముక్క అన్నమాట. పశ్చాత్భూమి అయితే అసలు ఎంత భయంకరమైన దృశ్యాలను చిత్రించిన కథ. అసలు ఒక మనసుకి మనకి చాలా జుగుప్సగా అనిపిస్తుంది, కానీ సమాజంలో ఉండేటటువంటి అసలు ఇలా ఉంటారా లేదా ఇలాంటి వృత్తి ఉంటుందా, ఇట్లా చేస్తారా అని ఇప్పటి సమాజానికి బహుశా అర్థం కాకపోవచ్చు. అది ఇప్పుడైతే మెషిన్లు వచ్చి లాగేస్తున్నాయి, కానీ మొత్తం మలమూత్రాలన్నింటినీ తల మీద పెట్టుకొని మోసుకొని పోతూ
వాటి ఆ ప్రాంతాల్లోనే వాళ్ళకి ఏమైనా పెడితే తింటూ ఉండేటటువంటి పరిస్థితి. సో అలా దళితుల జీవితాలని లేదా వృత్తి జీవితాలను చిత్రించిన కథలు పలుకులు వినాయక్ గారు, మా గురువు గారు కూడా. ఈ కథలో ఉన్న ప్రధాన పాత్రకి వ్యవసాయం చేయాలని చాలా ఇష్టం. ఆ ఊర్లో ఉండే మునసబ్ గారికి ఈ వృత్తి కులాల వాళ్ళ యొక్క భూముల్ని, మునసబ్ గాని కరణం గాని, వీళ్ళకి ఏముంటుందంటే ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ భూముల్ని ఏదో విధంగా వంకబెట్టో లేదా తప్పులు చూపించో లేదా వాళ్ళని ఎట్లన్నా చేసే వాళ్ళ భూములు లాగేసుకోవాలనేటటువంటి ఆలోచన ఈ ప్రతి కథలో కనపడుతుంది. ఈ వినాయక్ గారి కథల్లో కనపడుతుంది, మా గురువు గారు రాసిన కథల్లో కనపడుతుంది, విశ్వనాథరెడ్డి గారి కథల్లో కూడా కనపడతాయి. అతనికి వ్యవసాయం చేయడం చాలా ఇష్టం, మంగళ పని వృత్తి చేయడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ తండ్రి అరే వృత్తి చేయాలనంటే అడపం సంచి అంటే మంగళ వృత్తికి సంబంధించిన వస్తువులన్నీ, కత్తెర, దువ్వెన, అద్దం అవన్నీ పెట్టుకునేటటువంటి సంచి బలంగా ఇసిరి ఆడ పారేస్తాడు వచ్చి. 4 చినుకులు పడితే నీకు తెగే మడక నాకు తెగుతుంది అని. అంటే ఈ వృత్తి జీవితం వద్దు, వ్యవసాయ వృత్తిని ప్రేమించటం లేదా దాన్ని చేయటం చాలా ఇష్టం ఆయనకు. ఎందుకంటే ఈ భూమి ఉందనే కదా ఈ భూములు చూసుకొని మీరు చాలా గొప్పగా అని అనుకునేది. ఆ భూమి నాకు ఉంది, దాన్ని నేను వ్యవసాయం చేసి పండించగలను అని. అంటే ఆ వృత్తి నుంచి ఈ వృత్తిలోకి గౌరవప్రదమైనటువంటి, తక్కువగా లేదా సమాజం కొంచెంగా చూస్తున్నది దృష్టి అన్న దాని నుంచి వ్యవసాయ వృత్తిలోకి పోవాలనుకొని వచ్చేటటువంటి మార్పు మా గురువు గారు ఆ కథలో చిత్రించాడు. సార్ మాట్లాడమంటారా, ఆపేయమంటారా సార్? అంటే సమయం అయిపోయిందండి మనకి, ఇప్పటికే మనం 2 నిమిషాలు దాటాము, మిగతా కార్యక్రమం అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చిన సమయంలో నాకు తెలిసిన, నేను చదువుకున్న, నాకు అర్థమైన కథల్ని చెప్పే ప్రయత్నం చేశాను. ఈ అవకాశం కల్పించిన గురుతుల్యులు, నాతో మాట్లాడిన చక్రవర్తి సార్ గారికి, అలాగే ఈ మీటింగ్కు వచ్చినటువంటి పెద్దలైన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా మిత్రుడు గోపాల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలండి వెంకటరమణ గారు. అనేక మంది ప్రసిద్ధులైన కవులు వాళ్ళు రచించిన కథలు, కథానికల గురించి, వాటి ప్రాశస్త్యం గురించి ఈరోజు మా భావనాప్రియ బృంద సభ్యులకు ప్రత్యేకంగా అందించారు. అలాగే మిమ్మల్ని మా బృందానికి పరిచయం చేసిన శంకర గోపాలయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.